నుంచి ఎక్స్ఎంపీ గారు కూడా ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి. మీకు మిగతా మిత్రులందరూ నమస్కారం. తగ్గిస్తా అన్నారు మీరు రేట్లు, మరి అధికారంలోకి వస్తే వాయిస్ చాలా అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తారని చెప్పి వాళ్ళ వైసీపీ ఆందోళన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒకటండి, నార్మల్ గా జరుగుతా ఉంటే రేట్లు పెంచితే మరి ప్రభుత్వాలను మనం తప్పులు పట్టాలా, ఉద్యమాలు చేయాలి. అది కాదు కదా. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సమస్య. అది మనకు తెలుసు. మనకు మేజర్ గా మరి ఆయిల్ ప్రొడక్ట్స్, పెట్రోల్ కానీ, డీజిల్, క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా మన అరబ్ దేశాల నుంచి రావాలా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అనేది చాలా రోజులుగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధ వాతావరణంలో మరి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ జరగడం అందరికి కూడా తెలుసు. హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని అక్కడి నుంచి రావాలి. మరి అమెరికా వాళ్ళు అడ్డుకుంటున్నారు. తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా అక్కడి నుంచి రాలేకపోతున్నారు. మరి షిప్లన్నీ కూడా అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి రావాల్సిన సందర్భంలో రాకుండా పోయినప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరో ఒక మిత్రుడు అంటున్నారు కర్ణాటకలో తక్కువ ఉంది, లేకపోతే ఇక్కడ తమిళనాడు రేట్లు తక్కువ ఉన్నాయని. అదే పాకిస్తాన్ లో 200 తెలియదు డీజిల్, పెట్రోల్. అంటే ఇది పర్మనెంట్ కాదు కదా, తాత్కాలికంగా వచ్చేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరి పెద్ద కుదుపుకు లోనైంది. మనం ఒక్కరికి వచ్చిన సమస్య కాదు కదా. అందుకే ప్రధానమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు తక్కువ చేస్తామని చెప్పి. ఏమంటారు? మీరు హామీ ఇచ్చారు కదా అంటున్నా, మేము తక్కువ చేస్తాం పెట్రోల్ డీజిల్ అధికారంలోకి వస్తే అని. పెట్రోల్ డీజిల్ తక్కువ చేస్తామనేది హామీ ఏమి ఇవ్వలేదు. అది ఇది ప్రత్యేకం కదా. ఇది యుద్ధం వచ్చింది కదా. ఇప్పుడు మనము యుద్ధం వస్తుంది అనేటువంటిది ఎవరు కూడా ఊహించినటువంటి విషయం కాదు. అది ఎవరి చేతిలో ఉండేటువంటి విషయం కాదు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తుంది. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు చెప్పినావే అంటే, అరే తుఫాన్లు వచ్చి ఊర్లో మొత్తం రాష్ట్రాల్లో, జిల్లాలో కొట్టుకొని పోతా ఉంటే దానికి నువ్వు ఆ రోజు చెప్పినా ఉంటే ఎట్లయితుంది? ఇది ఎగ్జామ్షన్. యుద్ధాలు కానీ, లేకపోతే న్యాచురల్ కాలమిటీస్ కానీ, ఇవి ఏదైనా పరిస్థితికి అవి మినహాయింపు అనమాట. అవి లేని సందర్భంలో తగ్గించడమో అటువంటి ఉంటాయి. కానీ ఇప్పుడు పెంచేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మొత్తం అంతా పెంచలేదు. హలో, వింటున్నాం చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అక్కడ మరి ఆయిల్ కొనేటువంటి రేట్లు ఏ నిష్పత్తిలో పెరిగినాయో ఆ నిష్పత్తిలో ఇక్కడ పెంచడం, కొంచెం మాత్రమే పెంచడం జరిగింది. అక్కడ 100%, 70% పెంచితే ఇక్కడ 5%, 6% మాత్రమే పెంచడం జరిగింది. ఇది ఏమన్నా బహుశా 1 నెల 2 నెలలో మ్యాక్సిమం ఉంటుంది, ఉంటుంది. అది ఆటోమేటిక్ గా తగ్గించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా అది మిగతా దేశాలపైన ప్రభావం పడుతుంది. అది రాజకీయ సమస్య కానీ, లేదా ఆర్థిక సమస్య కానీ, లేదా ఇంకొక రకమైనటువంటి విషయం కానీ అది తప్పకుండా పడుతుంది. తాత్కాలికమే ఇది. దీనికి వాళ్ళంతా రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. వేరే దేశాలకే పెంచినారు కదా, ఆ దేశాల కంటే మనం చాలా మెరుగు. ఇప్పుడు ఈ పెంచినటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు భరిస్తా ఉంది. మనం కొంత భరిస్తున్నాం. కాకపోతే మరి పూర్తిగా అంతో ఇంత పెంచకపోతే కూడా ఆయిల్ కంపెనీలు అనేవి అవి పనిచేయాలి కదా. మన విద్యుత్ సంస్థలే 1,00,000 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా అర్థం అయిపోతాయి కదా. కాబట్టి అవి కొద్ది రోజులు మాత్రమే ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు మేజర్ గా మనం అన్ని కూడా క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ, మిగతా ఎడిబుల్ ఆయిల్స్ కానీ అవన్నీ దిగుమతి చేసుకుంటాము. బంగారు కానీ దానికి
23 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఫెర్టిలైజర్స్ కూడా ఫర్టిలైజర్స్ తో సహా ఇప్పుడు కానీ 23 లక్షల కోట్ల రూపాయల పైన అది అంటే అది కొన్ని వస్తువులు. ఒకసారి మార్గాని భరత్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు ధర్నా చేశారు కానీ మీ ఆయనలో కూడా ఇదే కదా, దేశంలో హైయెస్ట్ పనులు చేసింది మీరే కదా ఆంధ్రప్రదేశ్ లో సరే ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 అంశాలు. దేశవ్యాప్తంగా పెరిగిన రేట్లది ఒక పాయింట్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు గతంలో నారా లోకేష్ గాని లేదా చంద్రబాబు నాయుడు గారు గాని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి పెట్రోల్ రేట్ చూపించి మరి హైయెస్ట్ రేట్లు అని చెప్పేసి ఆ రోజు విమర్శించిన ఈ ప్రబుద్ధులు ఈ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వ్యాట్ పెంచింది మీ టైంలోనే కదా వాళ్ళు విమర్శించారు. అదే దాని గురించి వస్తున్నా. వ్యాట్ పెంచింది మా టైంలోనే, మరి అప్పుడు విమర్శించింది కూడా వీళ్లే కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము రేట్లు తగ్గిస్తామని చెప్పి 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీళ్ళు 3 రూపాయల రేటు దేశవ్యాప్తంగా పెంచింది, ఇక్కడ పెంచుతున్నారు. నేను ఒక అంశం అడుగుతున్నా, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా హైయెస్ట్ రేట్ ఏ రాష్ట్రం ఉందండి భరత్ గారు? ఆంధ్రప్రదేశ్. మీరే ఆంధ్రప్రదేశ్. మీ సమయంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న ఈ ప్రబుద్ధులు ఎందుకు రేటు తగ్గించలేదండి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఎలక్షన్స్ ముందు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి ఆయన నారా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు పెట్రోల్ బంక్ కనబడితే ఆ పెట్రోల్ బంక్ వైపు వేలెట్టి చూపించి ఇగో హైయెస్ట్ రేట్ ఉందని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తామన్నారు. మరి ఎక్కడ తగ్గించారని అడుగుతున్నా. మరి ఇవన్నీ మోసాలు కాదా అని అడుగుతున్నా. ఇవాళ మన కిందన ఉన్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ ఎంత ఉందండి? 95 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సెంచరీ దాటింది. ఇవాళ భారతదేశంలో సెంచరీ కొట్టిన దేశం ఏంట్రా, సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మటుకే 101 రూపాయి ఉంది. ఇంకొక 10 రూపాయి పెంచితే 102 కొట్టుకుంటుంది అందరికి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ ఇంత రేట్లు పెంచడానికి మరి ఇది ఒక్కటే కాకుండా తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, కేరళ, మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకోండి హైయెస్ట్ రేట్లు. ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే అక్కడ బార్డర్ లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాష్ట్రాల్లో డీజిల్ కొట్టించుకుని ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఆ రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డులు కూడా పెడతారేమో రేపు భవిష్యత్తులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే అని అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ సూపర్ 6 హామీలు ఇచ్చారు. 6 సిలిండర్లు ఇవ్వాలండి. ఈ పాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎన్ని సిలిండర్లు ఇచ్చారండి? ఒక్క సిలిండర్ కూడా పూర్తిగా సరిగ్గా ఇవ్వాల. ఇవాళ మరి ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి నేను ఇంకో అంశం అడుగుతున్నానండి. 3 ఫ్లైట్లు వెళ్ళడం ఏంటండి అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైటా? ఏది అది కూడా ఏదో నెలకొకసారి కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి పడుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్ లో. చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్, అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్. ఇదే డబ్బులు ఏమన్నా చిల్లర పెంకుల్లో కనబడుతున్నాయండి వీళ్ళకి? ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్లలో తిరగడం ఏంటి? జల్సాలు చేసి దుబారా ఖర్చులు చేసి ఇవాళ వీళ్ళు వచ్చి నీతులు చెప్తూ శ్రీరంగ నీతులు చెప్తారా? వీళ్ళ మంత్రి ఆయన నిమ్మల రామానాయుడు ఏం చేస్తున్నాడు? సైకిల్ దొక్కుతున్నాడు. ఆ సైకిల్ దొక్కేది ఏదో మొత్తం పెట్రోల్ రేట్లు తగ్గించేదాకా నేను సైకిలే దొక్కుతాను, కార్ ఎక్కనని చెప్పి శపథం చేయమనండి నిమ్మల రామానాయుడిని. ఇవన్నీ చేయకోకుండా మళ్ళీ అతనేమో సైకిల్ దొక్కుతూ వెనకాల వాళ్ళ కారు ఆ కాన్వాయ్ లోనేమో వీడియోలు తీస్తున్నారు, రీల్స్ పెట్టుకుని. ఇవాళ ఈ షో మాస్టర్లు ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇవాళ నిత్యావసర వస్తువులు రేపు భవిష్యత్తులో ఎలా పెరగబోతున్నాయి. ఇవాళ ఈయన చెప్తున్నారు ఫెర్టిలైజర్స్. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ రేట్లు కూడా ఏ రకంగా పెరుగుతున్నాయి. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు రేట్లు కూడా